ఆంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేక హోదా కోసం అర్ధనగ్న ప్రదర్శన చేయడం ఈరోజు ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, యువతకి ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి అవసరం. దీనికోసం అన్ని సంఘాల వారు ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్లానే కాలవ రవి ఈరోజు ఎంతో ఉత్సాహవంతుడు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది స్పందనగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా కలిసి ఈ యొక్క ప్రత్యేక హోదా సాధించుకోవాలని చెప్పి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా మోసపూరిత మాటల్ని దయచేసి ప్రజలు నమ్మొద్దని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రత్యేక హోదా వస్తేనే ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు రావడానికి కానీ, ఉద్యోగాలు రావడానికి కానీ అవకాశం ఉంటుంది. దీన్ని ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ. ఈరోజు ఇవ్వటం లేదని చెప్తుంది వాళ్ళే. ఎందుకు మాట మార్చారని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియజేస్తున్న కూడా తప్పు అని చెప్పి అణిచివేయడం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. ప్రత్యేక ప్యాకేజ్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ప్రత్యేక ప్యాకేజీతో పాటు ప్రత్యేక హోదా కోసం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి. కానీ ఈరోజు ప్రత్యేక హోదా రాదు, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి మళ్ళీ మాట మారుస్తున్నాడు. ఎన్నిసార్లు హామీలు ఇచ్చి మాట మార్చారు చంద్రబాబు నాయుడు అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆంధ్ర ప్రజల హక్కు ప్రత్యేక హోదా. దీన్ని కాలరాసే అధికారం ఎవరికి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ అధికారం లేదు. దీన్ని ఎవరు కూడా కాదనలేరు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా వచ్చే ప్రభుత్వం 2019లోనైనా 19 ఎలక్షన్ తర్వాత అయినా సరే ప్రత్యేక హోదా సాధించుకుందాం. మనమందరం కలిసి ఎవరైతే కేంద్రంలో అధికారంలోకి వస్తారో వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తేనే ఇక్కడ ఓట్లు వేద్దామని చెప్పి మనం అందరం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి, ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించేంత వరకు అన్ని పార్టీల వారు, అన్ని ప్రజా సంఘాల వారు అందరం కలిసి ప్రజల తరపున, ప్రజల పక్షాన పోరాటం చేద్దాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు దీన్ని అణిచివేద్దాం అనుకుంటే మాత్రం ఆగదు. తప్పకుండా దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన నేపథ్యం చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు.